ఫ్యూచర్స్‌లో ఏంటంటే ఇంట్రాడేలో 1 డేలో చేసే లావాదేవీ ఫ్యూచర్స్‌లో 1 మంత్ లోపు చేయాలి. ఆ 1 డేలో కూడా మీకు పెరిగితే ఆ 1 డేలోనైనా అమ్మేయొచ్చు. అమ్మేయొచ్చు. కానీ టార్గెట్ మాక్సిమం 1 మంత్. 1 మంత్. 1 మంత్ లోపు ఫ్యూచర్స్ ఉంది. ఇప్పుడు మనం కాల్ పుట్‌కొచ్చే ముందు ఓ అంటే ఏంటండి? ఆప్షన్స్. ఆప్షన్స్. ఆప్ ఆప్షన్స్‌లో 2 ఉంటాయి. 2 ఆప్షన్స్ మళ్ళీ. కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. ఓకే. సో ఇది కాల్ పుట్ ఆప్షన్‌లో భాగం. ఓకే. కాల్ ఇప్పుడు హెడ్జింగ్ అని అన్నాను కదా నేను మీతో. అవునండి. హెడ్జింగ్ అన్నాను. హెడ్జింగ్ దేనికి ఉపయోగపడుతుందంటే మీ దగ్గర ఉండే పోర్ట్‌ఫోలియో పడిపోతుందని డౌట్ వచ్చేటప్పుడు పుట్ ఆప్షన్ కొంటారు. ఓకే. పుట్ ఆప్షన్. దానివల్ల ఉపయోగం? దానివల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు మీకు మార్కెట్ పడింది అనుకోండి, ఈ పుట్ ఆప్షన్ మీరు కొంటారు కదా, ఒక రూ. 20 30 ప్రీమియం అక్కడ ట్రేడ్ అయింది. 500 క్వాంటిటీ 500 క్వాంటిటీ మల్టిపుల్స్ ₹30 అనుకున్నాం. ప్రీమియం 30 అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిందంతా 15,000. ఓకే. 15,000 మీ పోర్ట్‌ఫోలియో మర్చిపోండి రిలయన్స్ గురించి. అప్పుడు మీకు ఏమవుతుందంటే మార్కెట్ పడి రిలయన్స్ కూడా మీకు పడింది అనుకోండి ఆ షేర్. పడుతున్నప్పుడు ఈ 15 మీరు ₹30లో కొన్న ప్రీమియం అలా 31, 32, 33 అలా పెరుగుతుంటదన్నమాట. ఎందుకంటే మార్కెట్ పడుతుంది కనుక. ఇది పుట్ ఆప్షన్‌కి నేను చెప్తుంది. ఓకే. అప్పుడు మీకు ఏమవుతదంటే ఈ వాల్యూ తగ్గినా కూడా ఇక్కడ ఇందులో ప్రాఫిట్ వస్తది మీకు. అంటే పుట్‌లో వస్తది. కానీ మీ తాలూకా మొత్తం ప్రాఫిట్ అంతా కూడా మీకు మినిమైజ్ అవ్వదు. అంటే మీకు రికవరీ కాకపోయినా కూడా మీరు కొంత లాస్ అనేది మీరు తగ్గించుకుంటున్నారు దీనివల్ల. పుట్ ఆప్షన్. అది పుట్ ఆప్షన్. అది హెడ్జింగ్ అంటారన్నమాట దాన్ని. ఓకే. అలాగే అదే కాల్ ఆప్షన్ కొంటే మీరు మార్కెట్ పడిపోతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు కాల్ ఆప్షన్ పెరుగుతుంది. కాల్ ఆప్షన్ వెళ్తాం. ఓకే.